ఈ క్వశ్చన్ ఎట్లా సింప్లిఫై చేయాలి, ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాను, ఎక్స్ వాల్యూ ఎంత. సో దీన్ని ఎట్లా సింప్లిఫై చేయాలంటే ఏ పవర్ పి హోల్ పవర్ ఎం ఉందనుకోండి, ఏ పవర్ ఎం ఇంటూ పి పవర్ ఎం రాస్తాం కదా. సో అలాగే 4/4 ఇంటూ ఎక్స్ పవర్ 4 రాస్తున్నాం. దీన్ని ఏం రాస్తున్నాం అంటే 2 పవర్ స్క్వేర్ ఇంటూ 8 అని రాస్తున్నాం. మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2 8 16 అని వస్తుంది. సో ఎక్స్ పవర్ 4ని ఇలానే ఉంచి 4 పవర్ అనేది ఇక్కడ ఇంటూ ఉంది, అక్కడ పోతే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది, డివైడ్ అవుతుంది. సో అట్లా 4/4 డివైడ్ చేస్తాం. 2 స్క్వేర్ ఎంత, 4/8. ఎక్స్ పవర్ 4 ఈక్వల్స్ టు ఇక్కడ పవర్స్ అనేవి ఈక్వల్ అయితే వాటి బేసిస్ని కూడా మనం ఏం చేస్తాం, ఈక్వల్ చేస్తాం. సో అలాగే ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 4 వస్తాం. సో ఇక్కడ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్